అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు బియ్యం పిండి చెకోడీలు చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఇవి రేషన్ బియ్యము కడిగి ఎండకు పెట్టి పట్టించుకొచ్చిన పిండి. ఇది బియ్యం పిండి. 2 కప్పులు తీసుకున్నా. ఈ కప్పుతోటి 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నా. ఇది జల్లెడ పట్టిన బియ్యం పిండి. ఇంకా ఇది మైదా పిండి, 1 కప్పు మైదా పిండి. 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి. ఇప్పుడు ఇదేమో బియ్యం పిండి, ఇప్పుడు వేసేది మైదా పిండి. 2 కప్పుల బియ్యం పిండి జల్లెడ పట్టి పెట్టిన, అది అందుకే అట్లనే వేసేసిన. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి, 2 కలిపి 3 కప్పులు. స్టవ్ ముట్టించుకొని ఇట్లా మందం ఉన్న కడాయిలాగా పెట్టుకోవాలి. ఏది కడాయినైనా పొగానైనా ఏదైనా అడుగు కొంచెం మందం ఉండాలి. ఇది మందం ఉన్నది. ఇక నీళ్ళు పోస్తున్నా. ఈ కప్పుతో పిండి తీసుకున్నాం కదా, ఈ కప్పుతోనే నీళ్ళు పోస్తున్నా. 1 కప్పు, ఇంకా 2 కప్పులు, 3 కప్పులు. ఈ 3 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 1 కప్పుకు 1 కప్పు నీళ్ళు తీసుకోవాలి. ఈ నీళ్ళు 3 కప్పుల నీళ్ళు పోసిన. ఇలా కొంచెం నువ్వులు వేసుకోవాలి, కొంచెం వామ, ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు కారం కూడా కొంచెం వేసుకోవాలి, కారం పొడి. ఇక పసుపు వేస్తున్నా. ఇక బటర్ వేస్తున్నా. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేకపోతే మంచి నూనె వేసుకోవచ్చు, డాల్డా కూడా వేసుకోవచ్చు, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేస్తున్నా. సార్ కలుపుతాము. ఉప్పు కారం కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇలా ఏం పడదు, ఇక నీళ్ళు మసులుతున్నాయి కదా. ఇక సిమ్లో సిమ్లో పెట్టుకొని ఈ పిండి పోసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. సన్నం అంటున్నప్పుడే కలుపుకోవాలి. ఒక గ్లాసుకు 1 గ్లాసే వాటర్ మస్తు అవుతుంది. ఎక్కువ పోసుకుంటే పిండి మెత్తగా అవుతుంది. ఇక కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఆవిరి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాము. ఆ వేడికే అది పిండి ఇది ఉడుకుతుంది. స్టవ్ బంద్ చేసుకుందాము. ఇక మూత తీసాము. చల్లగా 5 నిమిషాలు చూద్దాము. మనం ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయింది. ఇప్పుడు పిండి అంతా ఇట్లా తీసుకోవాలి. ఇది ఉంటుంది కదా, ఈ మట్టతోటే పిండి మెత్తుకోవాలి బాగా. ఇక ఎక్కువ చేసుకుంటాం కదా, ఎక్కువ చేసుకుంటే కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇక చల్లగానికి ఇక ఇంట్లో కొంచెం ఉంచిన, చేసిన దాంట్లో కొంచెం ఉంచిన పిండి నీళ్ళు మసాలా పెట్టిన దాంట్లో ఇలా గిన్నెలు వేసి కొంచెం తీసుకుంటున్నా. ఇది వెడల్పు తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని తీసుకోవాలి. అంత ఒక్కసారి కలుపుకోనికి రాదు కదా, అందుకే అందులోనే కొంచెం ఉంచి కొంచెం కొంచెం ఒక గిన్నెలు తీసుకొని తీసుకోవాలి. మనకి ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెమే చేసామనుకో, గింజ పిండి చేస్తే గిన్నెనే మస అవుతుంది. ఆయన చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకో, అంతా ఒకసారి పిసుకోనికి రాదు కదా. ఇక ఈ మట్టతోటే ఒత్తుకోవాలి పిండి. ఈ పిండి మంచిగా స్మూత్గా కావాలి. మనము ఇట్లా పిసుకుంటే ఉంటుంది. ఈ పిండి స్మూత్గా అయిందనుకో, సేమ్ మనం దుకాణంలో కొనుక్కొచ్చిన చెకోడీ లాగానే వస్తాయి. ఈ పిండి అయిపోయింది. ఇక ఈ పిండి ఉంది కదా, ఇది కూడా ఇలా వేసి పిసుకున్నాము. సో కొంచెం కొంచెం పిండిని మనం కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. ఈజీగా వస్తుంది. చాలా ఉన్నదంటే మనము కలుపుకొని పిసుకొని కూడా రాదు కదా. ఈ పిండి కూడా
కూడా ఇలా తీసుకుందాం. మనం పోసిన నీళ్ళే మస్తు అవుతాయి, మళ్ళీ నీళ్ళు పోయొద్దు. నీళ్ళు పోసామనుకో ఈ చెకోడి కట్టుకుపడ్డట్లు అవుతుంది, మంచిగా రాదు. ఇంకా ఇది కూడా స్మూత్గా కలుపుడైంది. ఇప్పుడు ఫస్ట్ కలిపినాయి కదా, ఈ పిండి ఒకటి అనేసి మళ్ళీ కలుపుకుందాం. ఇంకా ఆ పిండి ఈ పిండి ఒకటి అనేసి కూడా కలిపిన మంచిగా. ఇది గాలి ఇప్పుడు పెక్కు కట్టినట్లు అవుతుంది. గాలి ఆరకుండా దాంట్లో ఎండిన ఇదే పిండి దాంట్లో పెట్టుకొని మూత పెట్టి పెడదాం. ఇట్లా మూత పెట్టి పెడదాం. ఇంకా ఇట్లా పీట తీసుకోవాలి. పీట అయినా సరే, పొలపాటు పీట ఏదైనా సరే ఇట్లా చెక్కలాగా ఉన్నది. కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి. ఇలా ఇలా చేయాలి. సో ఏలుగు చూడితే అన్నీ కరెక్ట్ అన్నీ ఒక సైజే వచ్చేస్తాయి. ఇట్లా ఏలుగు చుట్టుకుంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా అన్నీ ఏలుగు చుట్టుకునే వంటకు అన్నీ ఒకటే సైజు వస్తాయి. పిండి మరీ సన్నం చేసుకోవద్దు. ఇవి ఇట్లా పాముకుంటున్నాం కదా, దీన్ని సన్నం చేయొద్దు. మరి ఇంకా నేను తీసుకున్న పిండికి ఇన్ని చెక్కలు అయినాయి, ఇన్ని చుట్టుకున్నాము. అన్నీ ఇట్లా ఒక్క సైజే వస్తాయి. చూడు, ఏలుగు చుట్టుకుంటే ఇట్లా ఒక్క సైజే వస్తాయి. ఇప్పుడు నూనె దేవుకుందాము. ఏ నూనె వస్తున్నా. ఇప్పుడు నూనె వేడి అయింది, చెక్అవుట్ చేసుకుందాము. వేయంగానే కలపవద్దు. నూనె కూడా ఎక్కువ వేడి కావద్దు, మీడియం వేడి కావాలి. ఎక్కువ వేడి అయిందనుకో ఇవి వేయంగానే మాడిపోతాయి. అట్లా నూనె ఎక్కువ వేడి కావద్దు, కొంచెం వేడి కాగానే వేసుకోవాలి. ఇవి వేయంగానే కూడా కలపొద్దు. ఇప్పుడు పచ్చి మీద ఉన్నప్పుడు వేస్తాం కదా, వేయంగానే కలిపితే ఇవి విరిగిపోతాయి. పచ్చిగా ఉన్నప్పుడు కలపొద్దు, కొంచెం మంచిగా కాలినాకనే మనం కలుపుకోవాలి. వెంటనే వేసి గంటితో కలపనే కలపొద్దు. ఇవి నూనెలో మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక తీసుకుందాం. ఇవి ఆ మురుకులు మనం వడపల్లి ఇట్లా తీసేసినట్టు కాదు, ఇవి స్మూత్గా చేసుకోవాలి, లేకుంటే ఇరిగిపోతాయి. ఇట్లనే ఇట్లా రౌండ్గా అనుకుంటుంటే అవే కలుగుతాయి కదా, మంచిగా కాదుతాయి. ఇలా ఇప్పుడు చెక్కలు వేగినాయి, మంచిగా కాలినాయి. ఇవి ఇప్పుడు అన్నీ కాలినాయి అంటే ఇక ఇట్లా మీది తెస్తాయి. చూడగా ఇట్లా మీది తెలియాలి అంటే కాలినట్లుగా. ఇంకా తెల్లగా ఉంచుకోవాలంటే తెల్లగా ఉంచుకోవాలి, తీసుకోవాలి. ఇంకొంచెం మెల్లగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. నేనైతే తీస్తాను. ఇప్పుడు సౌండ్ వస్తుందా గలగల? ఇలా ఇక రెండో బాయి కూడా వేసుకుందాము. ఇవి మెల్లగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు. ఇక ఇంతకుముందు అవి ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా అట్లనే చేసుకోవాలి. ఇప్పుడు సో చూసిరేయండి, ఫైనల్లీ చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా. సూపర్ సూపర్ చెకోడీలు నేను చేసిన చాలా బాగా వస్తాయి. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ. చెకోడీలా అమ్మో అనుకోవద్దు, తొందరగా అయిపోతాయి ఇవి చేసుడు కూడా. సూపర్ చెకోడీలు ఇట్లా చేసి పెట్టి పిల్లలకి అయితే బాగుంటాయి.
బయట ఎట్లా చేస్తారో ఏమో కదా. ఇంట్లో చేసి ఒక్కసారి 2-3 గంటలు ఒప్పుకున్నామంటే ఇన్ని నిల్వ డబ్బులు చేసి పోసుకోవచ్చు. ఇంకా చెక్కడలు ఇలా బుర్రల్లాగా వస్తాయి మంచిగా. ఇంకా ఇలా చాలా బాగుంటాయి. పిల్లలకు చేసి పెట్టుడు చాలా బాగుంటాయి. సో చూసిరే, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. అలానే మా వీడియోస్ని హైప్ చేయండి. బాయ్ బాయ్. బాయ్.